నమస్తే అన్న. నమస్తే. నా పేరన్నా శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట్. ఎట్లా ఉన్నాయన్న ఏర్పాట్లు చూస్తే భారీ మొత్తం ఇట్లా అంటే ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఇక తలపిస్తూ ఉన్నది ఒక సభ. కేసీఆర్ సభ అంటే ఒక వైబ్ ఉంటుంది, అది ఎప్పటి నుంచో. కానీ అంతకు మించి ఈరోజు అన్ని సభలను తలదన్నేలా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. 100 ఎకరాలల్లో ఈ మార్కెట్లు కావచ్చు, అటు పార్కింగ్ విషయం కావచ్చు, ఇదంతా ఒక సంబరం జరుగుతున్నది, ఒక పండగ జాతర. ఈ నిజంగా ఇంతమంది వచ్చే అవకాశం ఉందన్న? బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి బహిరంగ సభలు కొత్త ఏం కాదు. 2010లో మహాగర్జన, సింహగర్జన అయినా మహాగర్జన లాంటి మీటింగు, 2017లో మీటింగు, కొంగల్ కనాల్ మీటింగు, అంతకంటే వాటిని తలదన్నే విధంగా ఈరోజు 2025లో ఏప్రిల్ 27వ తారీఖు అంతకంటే భారీ బహిరంగ సభ పెట్టడం జరగబోతుంది. భారీగా జనాలు 12 లక్షల మంది తరలించే అవకాశం ఉన్నది. గ్రామాలలో మా నాయకుడి ఆదేశాల మేరకు, మా నియోజకవర్గ నాయకుడు పెద్ది సురేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్నటి వరకు కూడా మేము గ్రామాన మీటింగ్ పెట్టడం జరిగింది. గ్రామం నుంచి ఎంతమంది వస్తారు, మహిళలు పురుషులు ఎంతమంది వస్తారు అనే దాని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా మాకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఒక గ్రామంలో 400-500 జనాభా ఉన్న గ్రామంలో 200 మంది మీటింగ్ రావడానికి సుముఖతతో ఉన్నారు. వాళ్ళకు వెహికల్స్ అరేంజ్ చేస్తే వాళ్ళు రావడానికి రెడీ ఉన్నారు. మేము ఆ పనిలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ మీటింగు చరిత్రలో నిలిచిపోయే మీటింగు. ఇప్పటివరకు ఎప్పుడు కూడా 10 లక్షల జనాల మీటింగు ఈ భారతదేశ చరిత్రలో ఒక కుంభమేళ, మేడారం లాంటి జాతరలల్లో తప్ప ఎక్కడ బహిరంగ సభలలో 10 లక్షల మందిని చూసి ఎరగం ఎప్పుడు కూడా. చిన్నప్పటి నుండి మినీ కుంభమేళ కంటే దాని తర్వాత మినీ కుంభమేళలాగా ఈ బహిరంగ సభ జరగబోతున్నది. కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఈ బహిరంగ సభ తర్వాత వాళ్ళు ఇంకొక 16 నెలలైనా పోస్ట్పోన్ చేస్తారు స్థానిక ఎన్నికలను. ఖచ్చితంగా ఈ బహిరంగ సభ చూసి ఖచ్చితంగా పెట్టలేరు. ఈ బహిరంగ సభ చూసి, ఈ రెస్పాన్స్ చూసి, వాళ్ళ సర్వేలు అవన్నీ కలిసి ఇప్పటికే వాళ్ళకు భయం పట్టుకున్నది. ఇంకా 16 నెలలైనా కానీ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేరు. ఇప్పుడు ఈ భూమికి సంబంధించి కూడా ఈ 100 ఎకరాలు తీసుకొని అంటే బలవంతంగా గుంజుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులను అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీ భూములు అమ్ముకుంటుందా? తప్పుడు మాటలు, తప్పుడు పద్ధతుల వల్ల రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిండ్రు. వాళ్ళ పంటలు ఉంటే వాళ్ళ పంటకి నష్టపరిహారం చెల్లించి భూములు తీసుకోవడం చేయడం తప్ప. కాలువ ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్, ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కింద మోరీలు వేసి, ఒకవేళ అకాలంగా వర్షాలు వచ్చినా కింది నుంచి వాటర్ వెళ్ళిపోయేటట్టు చేసి, ఒక వాటర్ ఇప్పుడు ఈ నిమిషానికి వాటర్ లేవు, డ్రై ఏరియా, అది డ్రై కాలువ. అది కావాలని నో ఇప్పుడు క్రాప్సే లేవు, ప్యాడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ ప్యాడీ అయిపోతుంది. ఇప్పుడు క్రాప్స్ ఎక్కడి నీళ్ళే లేవు. మేము కూడా మొన్న తిరిగి వచ్చినాం కాలువలకి వెళ్ళి, అక్కడ 2-3 పైపులు వేసేసి ఈ వెహికల్స్ దాటేసి పార్కింగ్ ఇబ్బంది లేకుండా, ప్రజలకు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే సందర్భంలో అది చేయడం జరుగుతుంది తప్ప ఇదేదో కావాలని ఏదో రకంగా ఈ బహిరంగ సభను అడ్డుకోవాలని మొదటి నుంచి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కుట్రలు చేసినా ఈ సభ ఆగదు. ఈ సభ చాలా గ్రాండ్ సక్సెస్గా జరుగుతుంది. ముఖ్యంగా అందరూ వేచి చూస్తూ ఉన్నారు. అసలు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు, పార్టీ సిల్వర్ జూబ్లీకి సంబంధించినా లేకుంటే ప్రజలను ఉద్దేశించి కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద కావచ్చు, ఏమైనా మాట్లాడే అవకాశం ఉన్నది? కాంగ్రెస్ వైఫల్యాలు, కాంగ్రెస్ సంక్షేమ పథకాలపైన, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన, 420 హామీలపైన, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్న మోసాలపైన కేసీఆర్ గారు తన గళాన్ని వినిపించలేకపోతున్నారు. కేసీఆర్ గారు మాటల కోసం జనాలు వేచి చూస్తున్నారు. 27వ తారీఖు భారీగా జనాలు వచ్చిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత ప్రజలు చైతన్యవంతులు చేయడమే కేసీఆర్ లక్ష్యం. అదేవిధంగా 2029-28లో జరగబోయే ఎన్నికలలో మళ్ళీ పార్టీని ఎలా అధికారంలో తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్కు మాత్రమే సాధ్యం. అసలు మన రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ శ్రీరామ రక్ష, జాతీయ పార్టీలు అయితే శ్రీరామ రక్ష ఎప్పుడు కాదు. ఏ పని చేయాలన్నా ఢిల్లీకి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కుడు దిగుడు, ఇక్కడే మనదే రాష్ట్రం, మన దగ్గరనే పరిపాలకుడు ఉంటే ఎంత సౌలభ్యంగా ఉంటుంది. మనం బయలుదేరితే 2.5 గంటలల్లో మన నాయకుడు కలుస్తాడు, మన ముఖ్యమంత్రి కలుస్తాడు. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి పోయి ఇంకొక ఢిల్లీకి పోయి కలిసి వచ్చే పరిస్థితి. అది ప్రజలు కొంచెం వాళ్ళు విజ్ఞులే, కానీ కాకపోతే కొంచెం పొరపాటు జరిగిపోయింది. నమ్మిళ్ళు ఇది అమలు కాని హామీలన్నిటిని నమ్మి మోసపోయి ఓటు వేయడం జరిగింది. వాళ్ళు చేసిన పొరపాటు గుర్తుపెట్టుకొని యూటర్న్ తీసుకున్నారు ప్రజలు. అందుకే ప్రజలలో చైతన్యం వచ్చింది. మళ్ళీ కేసీఆర్ రావాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. అతి తొందరలో
విషయం జరుగుతుంది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు. కరెక్ట్గా ఒక 2 సంవత్సరాలు అంటే సంవత్సరాన్నర 2 సంవత్సరాల క్రితం ఇదే బీఆర్ఎస్ పార్టీ మీద ఇదే కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చి మన కేసీఆర్ గారిని గద్దె దింపి అధికారంలోకి తెచ్చారు కాంగ్రెస్ పార్టీని ఇదే ప్రజలు. మళ్ళీ ఏ నమ్మకంతో వస్తారని చెప్తా ఉన్నారన్న? కేసీఆర్ గారి మీద కోపంతో కాదు. కేసీఆర్ అంటే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ని చూడని పేపర్ లేదు, కేసీఆర్ కనపడని ఛానల్ లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరీ ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా అధికార పార్టీ అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అది భరించలేక రెగ్యులర్గా చూడలేక తట్టుకోలేక ఈర్ష్యతో కొంతమంది వ్యక్తులు అట్లా ప్రచారం చేయడం వల్ల కొంత నమ్మిళ్ళని చెప్తున్నా కదా, ప్రజలు కొంచెం నమ్మి మోసపోయిళ్ళు గోస పడుతున్నారు, ఆటోమేటిక్ గోస పడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నారు గోస ఏందనేది. ప్రజలు వ్యవసాయ రంగంలో కానీ సంక్షేమ రంగాలలోనే కానీ వ్యాపార రంగాలలోనే కానీ కార్మికులలో కానీ బస్సులు తీసుకొచ్చిళ్ళు 50 రూపాయల బస్సు కిరాయి కోసం ఆటోలు నిండు ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది. అక్కడ కూడా బస్సులలో కూడా అవి బస్సులు ఎక్కువ సౌకర్యం లేక గొడవలు జరుగుతున్నాయి. ఒక బస్సు ఇచ్చిండు, బస్సు ఇచ్చినా నేను అమలు చేసిన అంటాడు. తులం బంగారం ఇప్పటివరకు ఇయ్యలే కళ్యాణ లక్ష్మి కోసం. 15,000 అసలు ఎంత అబద్ధము ఎంత బూటకు మాటలు అంటే 10,000 వాళ్ళైతే 10,000 మేమైతే 15,000 అన్నాడు. అరే ఎంత నిస్సిగ్గుగా 15,000 ఇస్తున్న వ్యక్తి 12,000 ఇస్తానంటాడు మళ్ళీ. అరే నాలుగు ఖాతా అటుమట్ట అర్థం కాదు. 15,000 ఇస్తానన్నాడు, పైసలు సరిపోతలో 12,000 ఇస్తా. సొంత ఆస్తి కాదు కదా 12,000. కేసీఆర్ అప్పులు చేస్తే ఆ వడ్డీలు కట్టడానికి అప్పులు అనేది అభివృద్ధిలో భాగంగా ప్రాజెక్టులు కట్టాడు. వాళ్ళు వదిలిపెట్టాడు. గత 56 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టిపోయిన నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టులన్నీ ఉపయోగంలోకి తీసుకొచ్చి పెద్ద గొప్ప ప్రాజెక్టు కట్టడం వల్ల కొంత అప్పు కావడం సర్వసాధారణం. అప్పు మనం కూడా ఇల్లు కట్టుకుంటే మన దగ్గర 10 లక్షలు ఉంటే 35 లక్షలు ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు అనేది ప్రాపర్టీ. మా ఇల్లు అనేది ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, అది కోటి రూపాయల ప్రాపర్టీ అవుతుంది. అదేవిధంగా 7 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు అయితే 40 లక్షల కోట్ల ప్రాపర్టీ పెరిగింది మనకు ఆస్తి. ఇలా అంటే ఇప్పుడు మనం సెక్రటరేట్ కట్టుకోవడం జరిగింది, అది ఉత్తదేనా? 1200 1300 కోట్లు కట్టుకోవడం వల్ల అది ఉత్తే ఏమన్నా అదేమన్నా షెడ్డా, అదేమన్నా పందిర్ లాంటిది, అదేమన్నా మాటలు అన్నీ గేట్లు మారుస్తుండు. వాస్తు అంటే ఆయన కుర్చీ కదిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్పులు చేర్పులు చేసుకుంటానన్నా ఈ 5 ఏళ్ళన్నా పర్ఫెక్ట్గా ఉంటాననే ఆలోచనతో అలాంటి చేయడం జరుగుతుంది. మరి ఫైనల్గా అంటే ఈ సభ తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ పడబోతున్నదన్న రాష్ట్ర రాజకీయాలలో? ఈ సభ తర్వాత ప్రజలకు కేసీఆర్ గారి మాటలు విన్న తర్వాత ప్రజలకు అర్థమైన తర్వాత స్థానిక ఎన్నికలు వస్తాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్సు, కార్పొరేషన్స్ ఇవన్నీ ఎన్నికలు ఉన్నాయి ముందు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం బుద్ధి చెప్పడం ఖాయం ప్రజలు. దానివల్ల మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరుగుతుంది. అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్? అధికారం 5 సంవత్సరాలు ఓటేషన్లు. ఇప్పుడు మేము అధికారాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దీని తర్వాత 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 3వసారి ముచ్చటగా ముఖ్యమంత్రి అవుతాడు. 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పి సవాల్ ఇస్తుండే రేవంత్ రెడ్డి. పగటి కళలు అంటున్నాడు. ఎండాకాలంలో పగటి కళలు 10 సంవత్సరాలు ఉంటానంటాడు, 20 సంవత్సరాలు ఉంటాడు. ఆయన కొన్ని సందర్భాల్లో మీరు విన్నారో వినలేదో, చాలు నా జీవితానికి ముఖ్యమంత్రి అయినా నా సీఎం పదవి ఇప్పుడు పోయినా పర్లేదు అంటాడు. అది కూడా మీరు చూస్తున్నారుగా. మళ్ళీ మీడియా మీద కూడా ఎంతో వ్యతిరేకత, మీడియాను బాగా అణిచివేసే ధోరణిలో ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా మీడియా లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ రాదు. మీడియా కష్ట నష్టాలకు కోర్చి డబ్బులు వచ్చినా రాకపోయినా ఛానళ్ళు నడిపి ఎంతో కష్టపడి మీడియా నడిపిళ్ళు. తెలంగాణ ఉద్యమం కోసమే నడిపిన సందర్భాలు ఉన్నాయి. మీడియా మీద ఈరోజు ఎన్ని అనుచిత వాక్యాలు బట్టలు ఇప్పుతా అంటాడు. వాళ్ళ మహిళలు ఉంటారు, వాళ్ళను అసభ్యకరంగా మాట్లాడడం మీరు చూస్తున్నారు కదా మీడియా మిత్రులు కూడా అందరూ. అన్న ఎన్ని ఎకరాలు ఉంటుంది దాదాపుగా? అంటే ఎన్ని ఎకరాలలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి? ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం? దాదాపు 1200-1300 ఎకరాలు జరుగుతున్నాయి. సభ అంటే ప్రజలు కార్యకర్తలు నిలబడే చోటు 159 నుంచి 160 ఎకరాలు. మిగతా పార్కింగ్ రిమైనింగ్ అంతా 1000 ఎకరాలు పార్కింగ్కే కేటాయించడం జరిగింది. 1000 ఎకరాలు పార్కింగ్కే. ఇటు సైడు అటు సైడ్ 3-4 డిస్ట్రిక్ట్స్, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఎటైనా 3-4 పార్కింగ్ చేసుకునేంత ఫెసిలిటీస్ ఉన్నది. ఇబ్బంది ఏముండదు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికే, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ప్రజలకు అన్ని సౌకర్యాలు. ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి ఏర్పాట్లు ఇక్కడ? దాదాపు గత 20-25 రోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 రోజుల నుంచి జరుగుతున్నాయి. కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది ఈ 2-3 రోజులలో? 25th రోజు ఆల్మోస్ట్ అయిపోతుంది. 25th రోజు మనం ఇక్కడ సందర్శకుల సందడి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫోటోలు దిగడానికి ఈ అంతా. మళ్ళీ తర్వాత 27వ తారీఖు ఇక్కడికి రాలేరు కదా ప్రజలు, అందుకని ముందుగానే లక్షల మంది వస్తుంటారు పోతుంటారు. ఏం చెప్తారన్న ఫైనల్గా? అంటే ఇంత పెద్ద సభను చూస్తుంటే ఏమనిపిస్తా ఉన్నది?
ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పడం కోసమే కేసీఆర్ గారు ఈ సభ పెట్టిండు. మీరు బాధపడద్దు, గోసపడద్దు, సరే పొరపాటు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు భరిద్దాం, మళ్ళీ వచ్చేది మనమే అని చెప్పడం, మంచి మెసేజ్ చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది.